ఇప్పుడు వర్ధన్ భయ్ ఉన్నాడు. సో అడిగి తెలుసుకుందాము. ఈరోజు అటాక్ అయింది. సో ఎన్ని రోజులు ఇట్లా అటాక్ లేదని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన చెందుతున్నారు. సో వర్ధన్ భయ్కి అడిగి తెలుసుకుందాం. వర్ధన్ భయ్, సో ఎన్ని రోజులు ఈ అటాక్స్ జరుగుతాయి ఇట్లనే? పోలీస్ వాళ్ళు ఈ ఆవులని కాపాడనన్ని రోజులు వేరే కార్యకర్తలు ఎవరైతే ముందుకొచ్చి ఆవులను కాపాడాలని పగలు రాత్రి అని తేడా లేకుండా ఆవులను కాపాడాలని రోడ్ల మీద పడుకొని ఇల్లు కూడా వదిలేసి ఎవరైతే ఇంతగానం కష్టపడుతున్నారో వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వచ్చినందుకు వాళ్ళపైన అటాకులు చేస్తున్నారు. పోలీస్ వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరగదు. ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళకి చెప్పినాం అనుకో, మన కార్యకర్తలు ఎట్లా ట్రైన్ అయినారంటే పోలీస్ వాళ్ళకంటే ఎక్కువ ట్రైన్ అయిపోయారు మన కార్యకర్తలు. జస్ట్ బండి చూసి గుర్తుపట్టేస్తారు మన కార్యకర్తలు. పోలీస్ వాళ్ళు ఏంటంటే ఆ పోలీస్ వాళ్ళకి వెహికల్ నెంబర్ చెప్పాలి, వెహికల్ ఎట్లుంటుంది చెప్పాలి, వెహికల్ ఏడుంది చెప్పాలి, 5 నిమిషాలకు ఒకసారి వాళ్ళకి అప్డేట్ ఇస్తుండాలి. మన కార్యకర్తలు ఎట్లుంటారంటే 14 గంటలు కానీ 15 గంటలు కానీ రోడ్ మీదే వండుకుంటారు. బండి వస్తుందంటే ఆ బండిని పట్టుకోవాలన్న డెడికేషను మనకి ఎంత అవుతుందో, ధర్మంని రక్షించాలని, పోలీస్ వాళ్ళకి క్రైమ్ని ఆపాలని అంత డెడికేషన్ లేదు పోలీస్ వాళ్ళకి. అసలు క్రైమ్ జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ వాళ్ళు అసలు పట్టించుకోరు. పోలీస్ వాళ్ళు కరెక్ట్గా ఆపుంటే అసలు మనకి ఇట్లా రోడ్ల మీదకి వచ్చే అవసరమే ఉండదు మనకి. కాదు వర్ధన్ భాయ్, అసలు ధర్మం పక్కన పెడితే యానిమల్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే ఆవులని ఇట్లా హింసించి తీసుకుపోతే అసలు పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ వారిది. అయినప్పటికీ పోలీస్ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకి ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ఉందో ఆల్ ఇండియాలో, ఆ క్రూయల్టీ యాక్ట్ ప్రకారము ఎలాంటి జీవిని కానీ మనం హింస చేయకూడదు. అసలు ఈ హింస చేసేది ఎవరు అంటే మెయిన్గా సంత నిర్వాహకులు ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులకు టెండర్లకు ఆశపడి డబ్బులకు ఆశపడి ఎన్ని పడితే అన్ని క్యాటిల్స్ అనేది సంతలు ఎక్కియడం జరుగుతుంది. ఆ ఎక్కించిన సంతల నుంచి ఎక్కించిన వెహికల్స్ని ఇట్లా రోడ్ మీద తీసుకుపోతుండే మన కార్యకర్తలు ఆపుతున్నారు. అసలు ఇది ఫస్ట్గా కట్టడి చేయాల్సింది ఏంటంటే సంతలలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కట్టడి చేయాల్సింది ఏంటంటే రోడ్ల మీద ఎవరి బాధ్యత? పోలీస్ వాళ్ళ బాధ్యత. మనము బండి కట్టడం పోయి ఆపితే పోలీస్ వాళ్ళు ఏమిటో చట్టంని చేతిలో తీసుకుంటూ అంటారు. కానీ చట్టం ఏడ విఫలం అవుతుందో, వాళ్ళు నిర్లక్ష్యం పోతుందో వాళ్ళు అసలు ఆలోచిస్తురా? సంతలో లోడ్ అయిన కాడికెళ్ళి సంత PS 10 PS దాటి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది సంత అయ్యే దగ్గర నుంచి. కానీ పోలీస్ వాళ్ళు అక్కడ ఎక్కడ పట్టించుకోకుండా మనం పట్టుకోగానే మన మీదనే రిటర్న్ కేసులు. సంతలు అసలు ఒక్క సంత ఓనర్ మీద నన్ను కేసు బుక్ చేసిరా. ఇప్పటిదాకా సంతలనే బండి లోడ్ అవుతుంది. 10 ఆవులతో ఆవులు సంతలనే లోడ్ అవుతున్నాయి. సంతలో అసలు క్రూయల్టీ యాక్ట్ సంత ఓనర్ గాని మీద కూడా వేయాలి. సంత ఓనర్ గాని మీద క్రూయల్టీ యాక్ట్ వేయరు. రోడ్ల మీదకి వచ్చి మనం పట్టుకోగానే న్యూసెన్స్ కేసు ఇవన్నీ వేస్తున్నారు. ఫస్ట్ సంత ఓనర్ల మీద కూడా ఈ కేసులు పెడితే సంత ఓనర్లు కూడా కొంచెం భయంకి వచ్చి వాళ్ళు ఇంకా యానిమల్ క్రూయల్టీ చేయరని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం వర్ధన్ భాయ్, ఇదే రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు సీఎం ఉన్నారో, ఇంతకు ముందుకు ఎవరైతే గోమాత మీద ఎవరైతే వేస్తారో వాళ్ళ నరికేసా, తలకాయ నరికేసా అని పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించలేకపోవడం కారణం ఏంటంటారు? ఇదంతా మెయిన్గా ఓట్ బ్యాంక్ రాజకీయము. రేవంత్ రెడ్డికి ఎప్పుడు ముస్లింలకు ఓట్లే కావాలి. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే మాట ఓట్ల విషయంకి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది, ఓట్లు అయిపోయినాక ఇంకొక మాట ఉంటుంది. రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ఏం కావాలంటే ముస్లింలో ఓట్ బ్యాంక్ కావాలి. అందుకే మొన్న ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నా కానీ అంత పట్టించుకోలే. ఇప్పుడు ఏదైతే మనం గో తస్కరీ ఆపినాం అనుకో, ఆ గో తస్కరీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యి బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గో తస్కరీలో అసలు టెర్రరిస్ట్ ఫండింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతుందో ఒక ఏజెన్సీ రిపోర్ట్ చెప్తుంది మనకి. ఇది ఆపేసినాం అనుకో ముస్లిమ్స్ అంతా అసలు వాళ్ళకి జీవనాధారం లేకుండా పోతుంది. ఈ జీవనాధారం కోసం ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం రేవంత్ రెడ్డి అసలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, హిందువులు చచ్చిపోయినా పర్లేదు అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.